జామకాయలే సందిట్లో సడేమియా పందిట్లో బడేమియా ఆ జామకాయలే సందిట్లో సడేమియా పందిట్లో బడేమియా ఆ జామకాయలే. పక్క నీకు తోడు కూడా ఉంది, ఒక్కరిదాన్ని అమ్మలేమని. సందిట్లో సడేమియా పందిట్లో బడేమియా ఆ జామకాయలే ఆ సందిట్లో సడేమియా పందిట్లో బడేమియా ఆ జామకాయలే. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? రాగిని. రెడీ, ముందు టంగ్ ట్విస్టర్ విందాం, ఆ తర్వాత ఏం అమ్మాలో డిసైడ్ చేద్దాం. అసలే సమ్మర్ ఇది. లస్సీ అందామా? నీ ఇష్టం. సందట్లో సడేమియా పందిట్లో బడేమియా వేసుకో. సందిట్లో సడేమయ్యా పందిట్లో బడేమయ్యా. లస్సీ బటర్ మిల్క్. అది సందిట్లో సడేమయ్యా పందిట్లో బడేమయ్యా. లస్సీ బటర్ మిల్క్. ఆహా, మా అక్క వేరియేషన్ ఇస్తుంది అందులో. అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా అట్రాక్ట్ అవుతారు కదా, సో వాయిస్ మాడ్యులేషన్ ఉంటే త్వరగా వస్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సందిట్లో సెడమయ్యా పందిట్లో బడేమయ్యా. అలసి బటర్ మిల్క్. సందిట్లో సెడమయ్యా పందిట్లో బడేమయ్యా. అలసి బటర్ మిల్క్. సూపర్. ఓకే, ఒక్కసారి ఈ అందరికి గట్టిగా ఓయేసుకోండి. సో ఈ రోజు హల్మితి హబీబీలో అద్భుతంగా చేసిన హీరోయిన్ కాజల్. కంగ్రాచులేషన్స్, మీరు అందుకున్నారు ఎల్వీఆర్ షాపింగ్ మాల్ నుంచి సారీ. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ గెలుచుకున్నారు. అలస్సీ ఆ బటర్ మిల్క్. కంగ్రాచులేషన్. మనది చాలా చిన్న జీవితం, కానీ హ్యాపీనెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు కొంచెం ఎమోషన్ కూడా వస్తుంది. సో కాకపోతే అది ఎవరితో అయినా షేర్ చేసుకుంటే కొంచెం మనసు రిలీఫ్ గా ఉంటుంది. అలా మీ ముందుకు వచ్చిన రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అంజలి గారు. ఏంటి ఆ బాధ మనసులో? మేము ముగ్గురము ఆడపిల్లలము. మా నాన్నగారికి మాకు ఒక్కొక్కరికి 12 years గ్యాప్. పెద్దక్కకి రెండో అక్కకి 12 years, రెండో అక్కకి నాకు 12 years. మా మమ్మీని అందరూ నీది పెద్ద పులి కానుపు అని అనేవాళ్ళు. మాది ఏంది అంటే చాలా ఉన్నతమైన కుటుంబము, మంచి బిజినెస్, మాకు పెద్ద కిరాణా షాపు. కానీ మా నాన్నగారికి ఉన్న వ్యసనం ఏంది అంటే ప్లేయింగ్ కార్డ్స్ బాగా పిచ్చి. చనిపోయే వరకు కూడా ఇలా 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 ఆడుతూనే ఉన్నారు. అంత పిచ్చి మా నాన్నగారికి. మా నాన్నగారు సాయంత్రం అయ్యేసరికి ఆ డబ్బులన్నీ తీసుకొని పేకాటకి వెళ్ళిపోయేవారు. చదువు అంటే చాలా ఇష్టం అన్నిట్లో. నేను మంచి సింగరు, నన్ను మంచిగా చదివియాలని మా అమ్మ ఎంతో కష్టపడి ఇంటర్ వరకు చదివించింది. నా పెళ్లి చేస్తాము అనేసరికంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి ఏమీ లేదు. అప్పుడు నేనేమన్నానంటే మా అమ్మా నాన్నని చూసే వాళ్ళైతేనే నేను పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను. అప్పుడు మావారు ముందుకొచ్చి మా అమ్మా నాన్నని చూస్తానని చెప్పి మాటిచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారికి మా అమ్మగారికి మావారే కర్మకాండ చేశారు.